ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా. ఏమిటి స్తుతి కూడిక? అసలు ఎవరు స్తుతి కూడిక పెట్టుకుంటున్నారు? దేనికి ఈరోజు మనందరం ఇక్కడ సిద్ధపడ్డాము అనే అనేకమైన ఆలోచనలు, సందేహాలు ఉన్నాయి. గమనించినట్లయితే తల్లిగారు గత దినాల్లో ప్రభువునందు నిద్రించారు అనే విషయం మీ అందరికీ తెలుసు. తల్లిగారితో ఉన్న అనుబంధం కలిగిన వారు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఒక కుమారుడిగా నేను కాదు కానీ ఎంతోమంది కుమారులుగా, కుమార్తెలుగా తల్లి సంపాదించుకుంది ఈ ప్రదేశానికి వచ్చి. ఎక్కడో గుంటూరులో పుట్టి పెరిగి దేవుణ్ణి ఎరిగి తన కుటుంబ వ్యవస్థలో ఉన్న తల్లి ఈ విజయనగరం ప్రాంతానికి వచ్చి అనేక మంది కుమారులని, కుమార్తెలని సంపాదించుకుంది. అది నేను కాదు కానీ సంఘం సాక్ష్యం దానికి. ఎందుకు దేవుడు ఇక్కడ తీసుకొని వచ్చాడో తెలియదు. ఈ ప్రదేశంలో దేవుడు తల్లిని ఒక మాదిరిగా ఉంచడానికి తీసుకొచ్చాడేమో తెలియదు కానీ దేవుని యొక్క సంకల్పంలోనే నేను పరిచర్య ప్రారంభంలోనే నాతో పాటు తల్లిని కూడా దేవుడి ప్రదేశంలోనికి పంపించారు. మరి పరిచర్య చేయటానికి నాకు కావాల్సిన సపోర్టు దేవుడే తల్లి ద్వారా అనేకమైన అనుభవాలు నేర్పించుకుంటూ ఆత్మీయ జీవితంలో నిలబెట్టుకుంటూ వచ్చాడు దేవుడు. ఈరోజు చాలామంది తల్లి నిద్రించిన తర్వాత నా తల్లి ఎన్నో కార్యాలు చేసింది, దేవుడి కొరకు ఎంతగానో త్యాగం చేసి నిలబడింది కదా, మరి కూడికి ఒకటి ఏర్పాటు చేద్దాము, స్తుతి కూడికి ఏర్పాటు చేద్దాము అని మన మధ్యలో ఉన్న వారు చాలామంది నాతో మాట్లాడారు. మనకన్నా ఉన్నతమైన పరిచర్య చేసింది కదా తల్లి, దేవుడు కొరకు నిలబడి దేవుడిలోనే నిద్రించి దేవుని రాజ్యానికి మన మధ్యలోనే కొనిపోబడింది కదా అని. మనం అడగొచ్చు, దేవుడు రాజ్యానికి వెళ్ళిందని గ్యారెంటీ ఏంటి అని. ఈరోజు ఒకరు, ఇద్దరు, ముగ్గురు కాదు, అనేక మంది సాక్ష్యాలు చెప్పారు. తల్లి నిద్రించక ముందే దేవుడు చెప్తున్నాడు, తల్లిని తీసుకొని వెళతాను అని దేవుడు చెప్తున్నాడు అని చాలామంది నాకు ఫోన్లు చేసి, వారం 10 రోజుల ముందు నాకు ఫోన్లు చేసి మాట్లాడుతూనే ఉన్నారు. నేను అన్నాను, తనకి ఇంకా ఆయుష్ ఇవ్వమని మీరు ప్రార్థన చెయ్యండి అని నేను ఎప్పుడూ కోరుకోలేదు. ఒకటే చెప్పాను, దేవుడు ఎన్ని దినాలు ఇచ్చినా దేవుడు పని తను చేసే విధంగా ఉండాలి, దాని కొరకే ప్రార్థన చేయమన్నాను. ఎన్ని దినాలు ఆయుష్ ఇస్తాడో, ఒకవేళ రేపుడు దినం తీసుకువెళతాను అంటే రేపుడు దినం వరకు తనకు చక్కని ఆరోగ్యం ఇచ్చి దేవుని పని చేసుకుంటూ దేవుని రాజ్యానికి వెళ్ళాలి. అది నా ఉద్దేశం. ఆయుష్ పెంచు అని అలా మీరేం ప్రార్థన చేయొద్దు అని చాలామందికి నేను చెప్పాను ఈ విషయాన్ని. రేపు తల్లి విషయమైనా, రేపు నా విషయమైనా అదే మాట్లాడతాను. ఆయుష్ మనకి పెదగాలని కాదు, మనకిచ్చిన ఆయుష్ కాలంలో దేవుని కొరకు ఖచ్చితంగా మనం జీవించాలి. అది ఎన్ని దినాలైనా సరే. గత దినాల్లో చెప్పాను, క్వాంటిటీ ముఖ్యం కాదు, క్వాలిటీ ముఖ్యము అని. ఎన్ని సంవత్సరాలు జీవించాము అనేది ముఖ్యం కాదు, ఎన్ని దినాలు దేవుని కొరకు బ్రతికాము అనేది ముఖ్యం. చాలామంది అడిగి మరి స్తుతి కూడికని ఏర్పాటు చేద్దాం అని చెప్పినప్పుడు నేను చెప్పాను, మరి అన్యులు కూడా వారు చనిపోయిన తర్వాత ఏదో రకంగా దినమానో, చిన్న దినమానో, పెద్ద దినమానో ఏదో కార్యక్రమాన్ని పెడుతూ జరిపించుకుంటున్నారు కదా, మనకి ఆ పద్ధతిలో వెళ్ళటానికి నాకు ఇష్టం లేదు అని మాట్లాడాను. లేదు, మనం అలా దినాలు లెక్క పెట్టొద్దు, లేకపోతే నెల తర్వాత 2 నెలల తర్వాత అయినా పెట్టుకుందాము. ఖచ్చితంగా సంఘానికి దేవుడు సిద్ధపరిచిన కుటుంబాలు చాలా ఉన్నాయి.
తను నడిచిన మాదిరిని ఈరోజు సంఘానికి మనం తెలియచేయాలి. ఏ రోజు కూడా సంపూర్ణమైన సాక్ష్యం తల్లిదేంటో మాకు తెలియదు. ఆ సాక్ష్యము మనకున్న బ్రాంచ్ చర్చిస్లో ఉన్న వారందరూ కూడా సాక్ష్యం వినాలి కదా. స్తుతి కూడికని ఏర్పాటు చేయాలి అని చాలామంది నన్ను ఒత్తిడి చేశారు, అడిగారు. అన్న మీరు పక్కన ఉండండి, మేమే ఆ కార్యక్రమాన్ని మేము జరిగించుకుంటాము అని. ఎప్పుడూ కూడా దానికి నేను ఒప్పుకోలేదు. వద్దు వద్దు అని చెప్తూ వచ్చాను. దేవుడు ఒక దినాన నాకు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో మేము కూడిక ఏర్పాటు చేస్తాము అని నాతో మాట్లాడుతున్న దర్శనం చూపించాడు. లేదు, తల్లిగారి గురించి ఒక సాక్ష్యం చెప్పాలి కదా, వేరే విధంగా కాదు, అందరిలాగా ఎవరైతే చనిపోయినప్పుడు వచ్చారో వాళ్ళనే భోజనాలకి పిలవటం, ఆ పద్ధతి గురించి మేము మాట్లాడట్లేదు. తల్లి ఏ విధంగా తన యొక్క చివరి దినం వరకు ప్రభు కొరకు తన జీవితాన్ని సమర్పించుకుందో అది సంఘానికి తెలియచేయాలి అని కొంతమందితో నేను మాట్లాడుతున్నది దర్శనం నాకు చూపించారు. అప్పటికి నెల దాటిపోయింది. నా పదే పదే వారు నన్ను అడుగుతున్నట్లుగా నేను వద్దంటున్నట్లుగానే చూపిస్తున్నారు. అది నేను ముందుకి కొనసాగలేదు. అయితే మన మధ్యలో మరొక కుటుంబాన్ని దేవుడు, మన చిన్న పాప ఆశని మీకు తెలుసు కదా, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అక్కగారు, వాళ్ళ బావగారు, వారి కుటుంబంతో మరలా దేవుడు మాట్లాడాడు. నాకు అంతకుముందు దినాల్లో దర్శనంలో దేవుని కూడికిని ఏర్పాటు చేయాలి అంటే నేను వద్దు అంటున్నారు, కాదు సాక్ష్యం చెప్పించాలి అని వారు దానిలో నాతో మాట్లాడుతూ ఉన్నారు. తీరా వారు ఒకరోజు నా దగ్గరికి వచ్చి మాట్లాడారు. అన్న, దేవుడు తల్లి ఏ విధంగా తన యొక్క నిత్యరాజ్యానికి దేవుడు సిద్ధపరిచి తీసుకుని వెళ్ళాడో దేవుడు మాకు బయలుపరిచాడు. తల్లి ఏ విధంగా మా ముందు నడిచిందో తెలుసు. ఇది సంఘం అంతటి ముందు కూడా ఇది సాక్ష్యాన్ని తెలియచేయాలి. మేము కూడా తల్లిని చక్కగా దేవుడు ఉన్నతమైన తన యొక్క పనిలో వాడుకొని ఆయన తీసుకుని వెళ్ళాడు. మేము కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. సంఘం అంతటి ముందు కూడా కృతజ్ఞత మనం తెలియచేయాలి అని వారు వచ్చి ఆ మాట నన్ను అడిగారు. మీరు చేయలేరని కాదు, మీకు స్తోమత లేదని కాదు, మీరు మరొక రకంగా మీరు అనుకోవద్దు. దేవుడు అది చెయ్యమని మమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు అని. అప్పటికి చాలామంది అడిగారు. నేను ఎక్కడ కూడా దాన్ని దాట వేసుకుంటూ వచ్చాను. కానీ తర్వాత నాకు వచ్చిన దర్శనాన్ని బట్టి వారు ఎప్పుడైతే నాతో మాట్లాడారో నేను మరేమీ మాట్లాడలేదు. సరే, మీ ఇష్టం ఎలా అయితే అలా చేద్దాం, మా ఇష్టం కాదు అది. దేవుడు బయలుపరిచి మేము ఇలా జరిగిస్తున్నాడు అని ఎవరితో కూడా అది మీరు చెప్పొద్దు, అది దేవునికే మహిమ అని చెప్పారు. కానీ ఆ మాటలు నేను చెప్పకుండా ఉండలేకపోయాను. నేను మరలా మీ ముందు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు సంఘం అంత కుటుంబాన్ని తల్లి సంపాదించుకుంది. అందరి ముందుకు వచ్చి ఈ విధంగా నేను జరిపించాలి అని వారిలో ఉన్న ప్రేమ ఈరోజు చక్కగా ఈ కూడికిని మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి ముందుగానే ఆ రోజు చనిపోయినప్పుడు చాలామంది వచ్చారు. వారిలో ఎవరికి నేను ప్రత్యేకంగా ఇంటిమేట్ చేయలేదు. మరలా ఒకవేళ నేను ఆ పద్ధతిలో వెళుతున్నారు అనేది నేను వద్దు అనుకున్నాను కదా అని నేను ఆ పద్ధతిలో ముందుకు వెళ్లకుండా, సరే ఆ దినం దేవుడు ఎవరిని సిద్ధపరిస్తే వారి ముందే ఆ సాక్ష్యాన్ని పంచుకుందాము అని నేను మరి ఎవరికి కూడా దీని గురించి షేర్ చేయలేదు. మీకు కూడా అంత క్లారిటీగా అనౌన్స్ చేయలేదు. తల్లి నిద్రించింది కదా, దాన్ని బట్టి నేను స్తుతి కూడికి ఏర్పాటు చేస్తున్నాను, మీకు కూడా ఎవరికి నేను ఆ విషయాన్ని తెలియచేయలేదు కూడా. కానీ దేవుడు మాట్లాడిన అనేకమైన విషయాలు ఉన్నాయి. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకొని తదుపరి మీలో కొంతమంది నిలబడి మీరు సాక్ష్యం చెప్పొచ్చు. దేవుడితో మీకున్న అనుబంధం, తన ద్వారా ఆత్మీయంగా మనం ఏం బలపరిచింది తల్లి అనే విషయాన్ని కూడా మీరు నిలబడి షేర్ చేసుకుంటానికి ఇది మంచి వేదిక. దేవుడు సిద్ధపరిచిన మంచి స్థలం ఇది. మీరు గమనించగలిగితే
తల్లి ప్రభువును విశ్వసించటానికి ఒక కారణం చెప్పాను. ప్రతి ఒక్కరూ దేవుడి యొద్దకు రావటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. తల్లి కూడా దేవుడు దగ్గరికి రావటానికి కారణం ఏమిటి అంటే, తనకి తన జీవితంలో క్యాన్సర్ వచ్చింది. మేము బాగా చిన్నపిల్లలము, మాకు కూడా అంత ఊహ ఏమీ లేదు. బాగా చిన్నపిల్లలం మేము నలుగురు. తల్లికి క్యాన్సర్ వచ్చింది, చనిపోతారని డాక్టర్లు చెప్పారు. ఎన్నో ఎక్స్రేలు, స్కానింగ్లు, క్యాన్సర్ గడ్డలు తన దేహంలో ఉన్నాయి. మరణానికి చెరువుగా ఉంది. తను ఆలోచించడం ప్రారంభించింది. మరి చనిపోతామంటున్నారు కదా, మరి బ్రతికించడానికి మేము పూజలు చేసిన మా దేవుళ్ళు బ్రతికిస్తారేమోనని ఎన్నో మొక్కుబడులు అవన్నీ మీకు తెలిసిందే. ఆ ప్రయత్నాలన్నీ చేసుకున్నారు. ఆ ప్రయత్నంలో ఎక్కడ కూడా తనకి నివారణ రాలేదు. అప్పుడు తల్లి ఒక నిర్ణయం తీసుకుంది. సరే, బ్రతుకుతారు అని వీళ్ళు చెప్తున్నారు కదా, మరి ఒకసారి ఆ ప్రభువుని విశ్వసించి ఏదే విధంగా నా పిల్లలను నేను బ్రతికించుకోవాలి, పిల్లలకి తల్లి లేని పిల్లలుగా నేను అనాథలుగా వారు అయిపోతారు అనే మా మీద ఉన్న ఒక ప్రేమ, మరణ భయం కన్నా పిల్లలు పాడైపోతారేమోనని ఆ ప్రేమతో యేసు ప్రభుని అంగీకరించడానికి ఒకరోజు దైవ సేవకుని తన ఇంటికి పిలిపించారు. తల్లి ఇంటికి పిలిపించారు. దైవ సేవకులు కొన్ని మాట చెప్పి ప్రార్థన చేశారు. మరి అక్కడ జరిగిన సంఘటన ఒక మాటలో చెప్పుకునేది కాదు. ఆ కాలక్రమేప దైవ సేవకుడు రావటం, ప్రార్థన చేయటం, ఈ క్రమంలో తల్లికి ఒక 30-40 రోజులు వచ్చేసరికి తనలో ఉన్న ఆ క్యాన్సర్ వ్యాధి నుంచి నివారణ, స్వస్థత తనకు కనిపిస్తూ ప్రారంభమైంది. పూర్తిగా దినాలు గడుస్తూ ఉంది. తనకు వస్తున్న బ్లీడింగ్ ప్రాబ్లము, గర్భసంచిలో క్యాన్సర్ గడ్డలు, దేహమంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇది ఫైనల్ స్టేజ్ అని చెప్పారు. ఆ స్టేజిలో ఎప్పుడైతే దేవుని యందు విశ్వసించి వారు చెప్పిన మాటలు వింటూ ఉండగా తనలో వ్యాధి నివారణ ఎప్పుడైతే ప్రారంభమైందో, ఆ వ్యాధి నివారణ జరుగుతూ ఉండగానే తనలో విశ్వాసం ప్రారంభమైంది. అంతకుముందు మనం చెప్పిన మాటల ద్వారా సమరీ స్త్రీ దగ్గర ఏం చెప్పారు? అప్పుడైతే మీరు చెప్పిన మాటలను బట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చాం మనం. ఇప్పుడైతే ఇక నీవు చెప్పిన మాట ప్రకారం కాదు. ఒకప్పుడు సంఘంలో ఉన్న విశ్వాసులు వచ్చి చెప్పారు, అమ్మా యేసు ప్రభు గొప్పవాడు అని. విశ్వాసులు చెప్పిన మాటను బట్టి యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చాం. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తల్లి తర్వాత తనంటున్న మాట ఏమిటి? ఇక మీదట మీరు చెప్పిన మాటనే బట్టి కాక, ఇదిగో నా మట్టికి నేను ఆయన ఎవరో నేను తెలుసుకున్నాను అని ఆ స్త్రీ ఏ విధంగా సాక్ష్యం ఇస్తుందో తల్లి ఆ విధంగా మాట్లాడింది. ఇప్పటి వరకు మీరు యేసు ప్రభు యొక్క గొప్పతనం నుంచి నా గురించి చెప్పారు. ఇక మీరు ఆ గొప్పతనం గురించి చెప్పనక్కర్లేదు. ఆ గొప్పతనం ఏంటో నేను చూశాను, నేనే దాన్ని అనుభవించాను అని ఒక మంచి సాక్షిగా ఆ దినాల్లో లేచి నిలబడింది మా తల్లి. ఇప్పటి వరకు మీరు ప్రభు గురించి చెప్పారేమో, ఆ ప్రభువుకి నేను సాక్షిని అని చెప్పి ఆ మరణ పడకల మీద నుంచి, క్యాన్సర్ వ్యాధిలో నుంచి లేచి నిలబడింది. అన్ని అద్భుతాలు చూశారు. మా నాన్నగారు, మా తాతగారు, మా కుటుంబస్తులు, గ్రామం మొత్తం కూడా తెలుసు దేవుడు ఏ స్థితి నుంచి ఏ స్థితికి లేపాడో. కానీ ఎవరు కూడా ప్రభువుని అంగీకరించటానికి కులం అడ్డు వచ్చింది వారికి ముందు. ఒకవేళ యేసు ప్రభువుని నమ్ముకుంటే సమాజంలో విలువ ఉండదేమో అనే ఒక భయం ఏర్పడింది. బైబిల్ గ్రంథంలో కూడా అలాంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. యేసు ప్రభు అద్భుతాలు చేసినా కూడా అద్భుతాలు చూసి ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి ఆయన స్తుతించకుండా ముందు మా గ్రామంలో నుంచి నీవు వెళ్ళిపో అని బతిమలాడుకున్నారు యేసు ప్రభుని. ఈరోజు జీవితంలో కూడా తల్లి సజీవురాలుగా నిలబడి నేను సాక్షిని, ఆయన సజీవుడైన దేవుడు, యేసు ప్రభు సర్వశక్తిమంతుడు,
దానికి నేను సాక్షిని అని విశ్వాసులందరినీ ఒక పక్కన పెట్టి తను నేను సాక్షిని అని ఆ దినాన నిలబడింది. అప్పుడు ఏం జరుగుతుందో మాకు తెలియదు, ఊహ కూడా లేదు ఏం జరుగుతుంది తనకి. ఆ పరిస్థితిలో చాలా చిన్న పిల్లలం కనుక ఆ విషయాలు ఏమీ కూడా మాకు తెలియదు. ఆ దినం ప్రారంభమైన తన విశ్వాస జీవితాన్ని దాన్ని టెస్ట్ చేయడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. మా అమ్మ అంది ఒక దినాన వాళ్ళు వచ్చి, ఏంటి మేము మెడిసిన్ వాడటలేదు, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాంరా, విశాఖపట్నంలో అమెరికా డాక్టర్ ఉన్నారు, అమెరికా నుంచి వచ్చారు, క్యాన్సర్ రీసెంట్గా దానికి కొన్ని ప్రయోగాలు చేసి దానికి నివారణ అయ్యే మందులు తీసుకొస్తున్నారు, రమ్మని పిలిచారు. తల్లి ఏమందో తెలుసా, నాకు దేవుడు తగ్గించాడు, నాలో ఏ క్యాన్సరు లేదు, నేను హాస్పిటల్కి రాను అని చెప్పింది. మా తాతగారు వీళ్ళు అంటారు, హాస్పిటల్కి వస్తే కదా తెలిసేది తగ్గిందో లేదో, నీకు నువ్వు అనుకుంటే ఎలా కుదురుతుంది, నా క్యాన్సర్ గడ్డలు లేవు తగ్గిపోయినాయి, నీకు నివారణ అయింది ఓకే, అది డాక్టర్లు చెప్తే కదా అంటే, తల్లి అన్న మాట ఏమిటి అంటే, నేను కానీ ఒకవేళ డాక్టర్ దగ్గరికి వస్తే నేను అవిశ్వాసన అయిపోతాను, నా విశ్వాసాన్ని నేను విడిచిపెట్టను, నేను హాస్పిటల్కి రాను. హాస్పిటల్కి టెస్ట్ చేయించుకుంటే ఏమవుతుందంట, దేవుడి ముందు నేను విశ్వాసం లేని దానికి అయిపోతాను కనుక నేను హాస్పిటల్కి రాను. దాని గురించి ఎన్నో గొడవలు, ఇంటి దగ్గర ఎన్నో హింసలు. తనేమైనా దేవుడు నాకు బాగు చేశాడు, నేను హాస్పిటల్ పని లేదు అంటే, ముందు హాస్పిటల్కి వచ్చి డాక్టర్ చెప్తే అప్పుడు కదా నీకు దేవుడు బాగు చేసింది, ముందు హాస్పిటల్కి రమ్మని. ఆ విషయంలో బాగా నలిగిపోయి చివరికి వాళ్ళు చెయ్యే గెలిచింది, హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోయారు. తను భయం చూశారా, ఒక్కవేళ దేవుడు ముట్టాడు బాగు చేశాడు, అది నేను అనుభవిస్తున్నాను, మరలా వెళ్ళి నేను ఎందుకు పరీక్షించుకోవాలి, నా దేవుడి మీద నాకు అవిశ్వాసం రాదు, ఆయన ఖచ్చితంగా ఆయనే దేవుడు, ఆయన కార్యం చేశాడని చెప్పినా కూడా వినలేదు. కానీ కుటుంబం యొక్క బలవంతం మీద హాస్పిటల్కి వెళ్ళారు. సరే అదంతా మనం స్టోరీ చెప్పుకునేది కాదు, కానీ టెస్ట్ చేశారు హాస్పిటల్లో, ఏ క్యాన్సర్ గడ్డలు లేవు. హల్లెలూయా, ఏమీ లేదు. అందరూ చూస్తుండగా ఒక రిపోర్టు క్యాన్సర్ ఉంది అని చూపిస్తుంది, మరొక రిపోర్టు ఏమీ లేదు అని చూపిస్తుంది. తన అద్భుతాన్ని చూసిన ఆ తల్లి, ఆ దినం నిలబడిన తల్లి, తన జీవితాన్ని నేను దేవుడి కొరకే నేను సమర్పించుకుంటాను. దేవుడు వాక్యాన్ని చదువుకున్నది అందరూ అడుగుతారు, మా అమ్మ నువ్వు బైబిల్ చదువుతున్నావు, ఏం చదువుకున్నావు అని. ఏం చదువుకుందంట మా అమ్మ, 1వ తరగతి. ఆదంలో ఎల్కేజీ యూకేజీ లేవు కదా, 1వ తరగతి జాయిన్ అయిందంట. అంత బాగా నువ్వు బైబిల్ చదువుతున్నావు, ఉదయం సాయంత్రం మరి ఏం చదువుతున్నావు అంటే, నేను 1వ క్లాస్ చదివాను అని చెప్పింది. ఆ దినం దేవుడి కొరకు నిలబడిన తల్లి జీవితంలో దేవుడు వాక్యం చెప్పిన విధంగా దేవుని నిమిత్తము ఎవరెవరినైనా విడిచిపెట్టాలన్నాడు. ఈరోజు మనందరం భక్తి చేస్తున్నాం కదా, మనందరం కూడా ప్రభువుని దగ్గరగా చూసిన వారమే. ఏది తాకామో ఏది చూసామో ఈరోజు మనం సాక్షులమే. కానీ ఒక మంచి దేవుడి వాక్యం నీతిమంతులని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరము అని చెప్పాడు. భక్తులని స్మరణకి తెచ్చుకోవాలి. ఏమి స్మరణ? ఆవిడ పేరు కాదు స్మరణ, ఆమె జీవితంలో దేవుని కొరకు ఏ విధంగా నిలబడ్డారో దాన్ని మనం చూసి ఆ అడుగు జాడల్లో మనం నడవాలి అని దేవుడు మేఘము వలె సాక్ష్య సమూహాన్ని ఉంచాడు. ఈరోజున తల్లే కాదు, అనేక మంది పరిశుద్ధులు ఉన్నారు, దేవుని కొరకు నిలబడిన పరిశుద్ధులు ఉన్నారు. ఈరోజు సాక్ష్యము మేఘము వలె ఉందంట. ఎంతోమంది దేవుని కొరకు బ్రతికిన వారు ఉన్నారు. ఈరోజు మనం ఆ బ్రతికిన వారిని చూసి మన యొక్క ముందు జీవితాన్ని కొనసాగించాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. చదవండి ఒక్కసారి వాక్య భాగాన్ని. నా నిమిత్తము సువార్త నిమిత్తమును దేవుని యొక్క సువార్త నిమిత్తము ఇంటి
ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రలైనను తల్లి తండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇళ్ళు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెండ్రులు తల్లులు పిల్లలు భూములు ఇక్కడ ఈ లోకంలో సంగతి చెప్పాడు. రాబోవు లోకములో నిత్య జీవమును పొందుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన వాక్యాన్ని ఎందుకు మనకి ఇచ్చాడు అనే విషయాలు చాలా సందర్భంలో మనం మాట్లాడుకుంటూనే వచ్చాం. ఈరోజు మన విశ్వాస జీవితంలో దేవుడు చెప్పిన విధంగా మీరు లేఖనాలు ఎరగకయే పొరబడుచున్నారు. లేఖనాలు ఎరగటం లేదు అంటే వాక్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆ వాక్యం ఏదైతే ఆ దినాన ఆయన సజీవుడు తన దేవుని యొక్క కార్యాన్ని తన జీవితంలో చూసిందో తను అంటుంది, ఇక నుండి మీరు నా దగ్గరికి వచ్చి చెప్పనక్కర్లేదు, ఆయనకి నేనే సాక్షిని అనుకుంది. ఆ రోజు ప్రారంభించింది. ఈరోజు విజయనగరంలో అడుగుపెట్టి ఆ 10 సంవత్సరాలు కూడా దేవుని పరిచర్యలో నేను బాగా పరిచర్య చేశానో మీరు అనుకోవచ్చు. నాకన్నా ఎక్కువ పరిచర్య చేసింది మా తల్లే. నేను సేవకు రాకముందైనా తన పరిచర్య ఎప్పుడు ప్రారంభించింది అంటే, ఒక దినాన తల్లికి దేవుడు మాట్లాడాడు, ప్రభా నీవు చేసిన ఉపకారాలకి నువ్వు చేసిన మేలులకి అసలు నేనేం చేయనయ్యా, చనిపోయే నన్ను బ్రతికించావు కదా, సజీవురాలుగా నిలబెట్టావు కదా. ఆ రోజు దేవుని వాక్యం అంత బాగా తెలిసి ఉండకపోవచ్చు. నీవు ఒక మేలు చేశావు, నేను నీకు ఏమి ఇవ్వాలి, ఏం చేయాలి నీ కొరకు అని చెప్పిన సందర్భంలో మొదటిది తన వాక్యాన్ని ఇచ్చి దాని ప్రకారం నిలబడమని చెప్పిన దేవుడు మరొక విషయం చెప్పాడు తల్లికి, ఇదిగో నీ గర్భంలో నుంచి వచ్చిన పిల్లలు 4 ఉన్నారు కదా, నీ 3వ కుమారుణ్ణి నా సేవకి నేను ఏర్పాటు చేసుకున్నాను అని దేవుడు చెప్పాడు. అప్పుడు మాకు ఊహలేదు. చాలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లికి దేవుడు చెప్పిన మాట ఏమిటి అంటే, మీకు 4 కుమారులు, 4 కుమారుల్లో 3వ కుమారుణ్ణి నేను నా పని కొరకు నేను ఎంచుకున్నాను, ఆ బిడ్డని దాని కొరకు ప్రత్యేకపరచమని మా తల్లితో చెప్పాడు దేవుడు. ఎన్ని సంవత్సరాల క్రితము అంటే సుమారు 40-45 సంవత్సరాల క్రితం. నీ కుమారుణ్ణి నేను ఎన్నుకున్నాను, నువ్వు ప్రత్యేకపరచు నా పని కొరకు అని చెప్తే, దాన్ని బట్టి చాలాసార్లు తల్లి అసలు ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా, ఇంట్లో ఉన్న పెద్ద కుటుంబం కదా, అసలు ఈ పిల్లలు వెళ్ళి దేవుని యొక్క సేవ ఎలా చేస్తారు వీళ్ళు, దేవుడి మాట నమ్మటానికి తన శక్తి సరిపోలేదు. అదేనారా అసలు ఈ పిల్లల మాట ఎందుకు వింటారు, ఈ పిల్లల సొసైటీలో మా కుటుంబం ఎలా ఉన్నప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో ఒక సేవకుడుగా నిలబడాలి అంటే అది ఎవరో, మా అమ్మకు కూడా అంత జ్ఞానం ఆ దినాల్లో లేదు, ఎవరో అంటే కొన్ని విధాల్లో ఉన్న కమ్యూనిటీ వాళ్ళే దేవుని సేవ చేస్తారు కానీ అసలు
మా దీనిలో ఎందుకు సేవ చేస్తారు అనే ఒక ఆలోచన తల్లికి. మీకు అర్థమని నేను అంత విడమర్చి మీకు ఆ మాటలు నేను చెప్పలేను, ఆ పదాలు కూడా చెప్తున్నాను. మీకు అర్థం కావాలి కాబట్టి ఆ రెండు మాటలు మీ ముందు వాడాను నేను. అంటే ఎవరో సేవకి ఎవరెవరో చేస్తారు, ఎవరెవరో దేవుడి దగ్గరికి వెళ్తారు, కానీ మన కులములో మన దానిలో అసలు వీళ్ళు ఎందుకు వెళ్తారు? ఆ తొలి దినాల కనుక అమ్మకి ఎవరు సేవో ఎవరు దేవుడు పిలుస్తారో అర్థం కాలేదు. కానీ దేవుడు చెప్పాడు, ఇంత నాకు స్వస్థపరిచావు కదా, నేనేం చేయాలి అని అడుగుతున్నప్పుడు దేవుడు చెప్పే మాట ఒకటే, ఇదిగో నా వాక్యము నేనేం చెప్తున్నానో ఖచ్చితంగా దానికి నువ్వు నిలబడి నువ్వు ఒక మాదిరి చూపించు. నీ కుటుంబంలో అనేక మంది అన్ని జనాంగం ఉన్నారు, నీ కుటుంబాల్లో నువ్వు ఒక్కడివే వచ్చావు, ఒక మాదిరి చూపించు. ఇదిగో నీ 3వ కుమారుణ్ణి నేను నా పని కొరకు అతన్ని ఎన్నుకున్నాను, నువ్వు ఆ వ్యక్తిని ప్రత్యేకపరచు అని చెప్పారు. నమ్మలేని పరిస్థితి. అసలు ఈ పిల్లలా దేవుడు పని చేసేది, వీరా దేవుడి మాట వినేది అని అప్పుడున్న పరిస్థితుల మధ్య ఈ విషయం అయితే నమ్మటానికి వీలు లేని విధంగానే తను ఉండిపోయింది. కానీ తను సమర్పించుకున్న తర్వాత ఒక్కడు గమనించండి, ఆ దినము నుండి అమ్మ చెప్పేది దేవుడు మందిరానికి వెళ్ళాలి. అది ఒక ఎస్సీ కాలనీలో మందిరం ఉండేది, ఊరు బయట. అసలు ఊర్లో ఉన్నవారు ఆ కాలనీలో అడుగు పెట్టడానికి కూడా మగాళ్ళు అడుగు పెట్టరు, లేడీస్ అంటే అసలు పానిచ్చే పరిస్థితులు కాదు. ఆ దినం 40 సంవత్సరాల క్రితం లేదా 50 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితి పెద్దవారందరికీ తెలుసు. ఈరోజు అందరూ కలిసి ఉండొచ్చు. ఆ దినాల్లో మందిరానికి వెళ్ళి మా అమ్మగారు వచ్చేవాళ్ళు. ఇంట్లో విపరీతమైన టార్చర్. మందిరానికి వెళితే దేవుణ్ణి నమ్ముకుంటే ఇంట్లో ఉండటానికి వీలు లేదు అనే భయంకరమైన పరిస్థితులు. అలానే దేవుడు చెప్పిన మాట గుర్తుంచుకొని మా అమ్మ, నేను బాగా చిన్నపిల్లన్నప్పుడు పట్టుకొని మందిరానికి తీసుకుని వెళ్ళేదంట. నాకు తెలియదు. తన ఒళ్ళో పనుకోబెట్టుకొని దేవుడు చెప్పాడు కదా అని ఆ మాటని గుర్తుపెట్టుకొని మందిరంకి వెళ్ళినప్పుడు రాత్రి ఉపవాస కూడికలు, ఇంట్లో తెలియకుండా మా నాన్నగారికి పిల్లలు తీసుకెళ్తే ఊరుకోరని ఆయన లేనప్పుడు నన్ను తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టి ఒక కంజరిచ్చో కొట్టించేదంట. మరి నాకంతా తెలియదు. ఆ దినం నుంచి దేవుడి మందిరంలోనికి తీసుకొని వచ్చి ఎన్నో హింసలు. ఇంటికి వెళితే ఇంట్లో అడుగు పెట్టనిచ్చేవారు కాదు. అంటే దేవుని కొరకు ఈరోజు మనం ఎంత శ్రమ పడుతున్నాం. సాక్ష్యం వినేటప్పుడు మనం భక్తి చేస్తున్నాం కదా, మనం కూడా దేవుని యొక్క పిల్లలమని చెప్తున్నాం, మనందరం కూడా దేవుని రాజ్యానికి వెళ్ళాలని చెప్తున్నాం కదా. దేవుని కొరకు మనం పడిన ప్రయాస ఎంత, అసలు ఎంత ప్రయాసపడ్డాం మనం. ఈరోజు మనం ఏదో పడిన దానికి దేవుడి కొరకు ఏదో గొప్ప చేశాను అని చెప్పుకుంటున్నాం. మన ముందు ఉన్న భక్తులు దేవుని కొరకు పడిన ప్రయాస, ఇక్కడ కూడా చాలామంది తల్లులు ఉండి ఉంటారు, ఆ ప్రయాస పడిన వారు పడుతున్నవారు కూడా. రాత్రులు అమ్మ చెప్పేది, వారు తలుపులు వేసి బిగించేవారు. ఈ రాత్రి శనివారం ప్రార్థన ఇంటికి వెళ్ళేసరికి 10:30, 11 అయ్యేది. లోపల గెళ్ళు పెట్టేవారు. చలికాలం, విపరీతమైన మంచు, బయటే పనుకొని కప్పుకుంటానికి ఏమీ లేక చలికి నరకాన్ని అనుభవించారని చెప్పి. ఒకటి కాదు, దేవుని కొరకు వెనకడుగు వేయలేదు. శ్రమ అయినా, వస్త్రహీనత అయినా, కరువు అయినా, ఖడ్గమైనా ఏది కూడా దేవుని యొక్క ప్రేమలో నుండి నన్ను బయటికి తీసుకొని వెళ్ళలేదు అని నిలబడింది. చాలామంది ఇక్కడ ఉన్నవారికి తల్లి కొన్ని మాటలు చెప్పుంటుంది, తను ఎంత హింసలు పడిందో. ఇంట్లో అన్నీ ఉన్నా కూడా ప్రభువు నమ్ముకున్నందుకు బయట దానిలాగా చూసేవారు. సరే, ఆ విషయాలని మీ ముందు చెప్పలేను, కానీ ఒకటి కావాలి అనుకుంది దేవుడు. దేవుని కొరకు ఏమి విడిచిపెట్టాలి? సువార్త నిమిత్తము, దేవుడి పని నిమిత్తము, దేవుని రాజ్యం కొరకు ఏమి విడిచిపెట్టాలని చదివాం ఇప్పుడు మనం.
నిజంగా మనం విడిచిపెడుతున్నామా? దేవుని కొరకు రోషం కలిగి జీవించి దేవుడికి ఇష్టంగా జీవించడానికి ఎన్నో మనల్ని బంధిస్తున్నాయే, ఆ బంధకాలని ఎవరమైనా అధిగమించామా? కుదరదు. మా బంధువులు సంతోషపెట్టబోతే ఎలాగా? ప్రతి ఒక్కరూ లోకానికి రాజీ అయిపోయి వెళ్ళిపోతున్నామే కానీ దేవుని కొరకు రోషం కలిగి రాబోయే సమాజానికి నేను ఒక మాదిరి చూపించాలి అనుకునే విధంగా భక్తిలో నిలబడిన వారు ఎంతమంది? మనం చేస్తుంది గొప్ప భక్తి అనుకుంటున్నాం. మనం చేసిన చిన్న పరిచర్య గొప్ప పరిచర్య చేశారనుకుంటున్నాం. మనం దేవుడు సన్నిధిలోనే ప్రార్థన చేసుకుంటూ ఏమేమి విడిచిపెట్టాలంట? మళ్ళా చదవండి. నా నిమిత్తము, దేవుడు చెప్తున్నాడు, నా నిమిత్తము నేను కావాలంటే, నేను నీకు కావాలి అంటే, నేను చెప్పిన విధంగా లోకంలో మీరు సువార్త నిమిత్తం మీరు జీవించాలి అంటే, మీకు ఇచ్చిన మేలు, మీకు ఇచ్చిన ఉపకారాలు, మీకు ఇచ్చిన స్వస్థతలు, మీ జీవితంలో ఇచ్చిన నెమ్మది, నీకు ఇచ్చిన రక్షణ, విమోచన కొరకు నీవు లోకంలోకి వెళ్ళి సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించేటప్పుడు వచ్చే ఆటంకాలు ఉన్నాయి. నా కొరకు నువ్వు జీవించాలి అనుకున్నప్పుడు వచ్చే ఎదురై అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఈరోజు మన జీవితంలో మనకు వచ్చినవి చాలా తక్కువ. ప్రభు చెప్తున్నాడు, నా నిమిత్తము ఇంటినైనను ఇల్లు విడిచిపెట్టి వచ్చేసింది మా అమ్మ. చక్కని ఇల్లు కట్టిపెట్టారు. అమ్మ నువ్వు ఉండు, కొడుకుల దగ్గర, ఆ కొడుకు దగ్గరికి ఈ కొడుకు దగ్గరికి వెళ్ళి నువ్వు ఇబ్బంది వెళ్ళిపోయినా కూడా ఎవరు ప్రార్థనకు ఒప్పుకోవటం లేదు కదా అని ఊర్లో చక్కని డబుల్ బెడ్రూము హౌస్ ఒకటి కన్స్ట్రక్షన్ చేసి తల్లిగారిని ఉండమని చెప్పాం. తన పేరే రాయించి ఇల్లు, అమ్మ నువ్వే ఉండు, నీ ఫ్రీగా నువ్వు బైబిల్ చదువుకు, నువ్వు ఎవరు ఆటంకం లేదని ఇల్లు ఇస్తే ఆ ఇల్లుని అలా విడిచిపెట్టి ఇదిగో దేవుని యొక్క పని కొరకు పరిగెత్తుతూ ఉంది. అవమానాలు, నిందలు. ఇల్లు సునాయాసంగా విడిచిపెట్టి, మీరు తల్లిని మీరు మందిరంలో చూసి ఉంటారు, ఏది లేక వచ్చి మందిరంలో కూర్చోలేదు. ఎవరు లేక కాదు, ఎవరికి ఆస్తి పాస్తు లేక రాదు. అక్కడ రాసిన మొదటి మాటలో ఇంటినైనను అన్నదమ్ముళ్ళైనను ఇల్లు విడిచిపెట్టేసింది. ఎవరి నిమిత్తం? దేవుని నిమిత్తము, ఆయన రాజ్య స్వార్థ నిమిత్తము తను చక్కగా కట్టించిన కొత్త ఇంటిలో ఉండవలసిన తల్లి అక్కడుండి శుభ్రంగా ప్రార్థనకి వెళ్ళేది. వెళుతుంటే మరలా అక్కడ ఆటంకాలు వస్తున్నాయి. ఇల్లుని విడిచిపెట్టింది, ఇల్లు అక్కర్లేదు నాకు అన్నారు. ఇల్లు పాడుపడిపోయిద్ది, ఇల్లు పాడైపోయిద్ది, నువ్వు ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికి వెళతామని ఎన్నోసార్లు ఫోన్లు చేశారు. నాకు అక్కర్లేదు ఇల్లు, నాకు ఇల్లు ఉంది. వాక్యాన్ని నమ్మి తన హృదయం అనే పలకల మీద రాసుకున్న తల్లి చెప్తుంది, నాకు ఒక ఇల్లు ఉంది. దేవుడు నిర్మాణం చేసిన ఒక ఇల్లు ఉంది నాకు. సునాయాసగా ఇల్లుని పక్కన పెట్టింది. రెండోది చెప్తున్నాడు అక్కడ, అన్నదమ్ములైనను. మా అమ్మ మా బ్రదర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళేది. ఎవరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటే ఎగతాళి చేసేవారు. ఎవరు చచ్చారని ఏడుపులు, పొద్దున్నే ఎవరు చచ్చారని ఏడుపులు. బైబిల్ చదువుకోవటానికి లేదు. ఒక దినాన్ని మా బ్రదర్ చెప్పాడు, నువ్వు ఇంటిలోనికి వచ్చి నువ్వు బైబిల్ చదవటం కానీ ప్రార్థన కానీ నువ్వు చేసుకున్నా, నువ్వు బైబిల్ చదువుకుంటే మా ఇంటిలోనికి నువ్వు అడుగు పెట్టవద్దు అని చెప్పారు. అర్థమవుతుందా? ఏం చేస్తావు నువ్వు? బైబిల్ పక్కన పెడతావు, ప్రార్థన మానవేస్తావు. బైబిల్ చదివినా నువ్వు ప్రార్థన చేసినా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఇంటి గడప కూడా నువ్వు తొక్కొద్దు అని నిర్దాక్షిణ్యంగా చెప్పారు. వచ్చిన ఇంట్లో నుంచి బయటికి
నాకు దేవుడు కావాలి, మీరు నాతో వస్తానన్నా మీరు నన్ను చూసినా చూడకపోయినా నా దేవుడు ఉన్నాడు అని గడప దాటి బయటకు వచ్చింది. మరలా ఆ గడపలోనికి అడుగు పెట్టడానికి తను ఒప్పుకోలేదు. ప్రార్థన చేస్తుంది, కోపం లేదు, బాధ లేదు. ప్రభా, వారు నశించిపోతారు, నా కొడుకులు, నా బిడ్డలు నశించిపోతారని ప్రార్థన చేస్తుంది కన్నీరు కార్చి. అలా అందరూ ఉన్నారు, అందరూ కోట్ల రూపాయల ఆస్తి సంపాదించుకున్నారు. మా అమ్మాళ్ళే, మేము నలుగురు అన్నదమ్ములం అయితే సుమారు ఒక్కొక్కరికి 15 ఎకరాల పొలం ఇచ్చారు మాకు. ఎంత 4-15 ఎంత సంపాదించారు చెప్పరేంటి? సంపాదించిన తల్లి తన ఇష్టానుసారంగా జీవించడానికి లేదు, అక్కర్లేదనుకుంది. బైబిల్ చెప్తుంది, నా నిమిత్తము నీ జీవితంలో కార్యం చేశాను కదా, అది సువార్త చెప్పే నిమిత్తములో ఏ ఆటంకాలు వస్తున్నాయో నీకు, నువ్వు దేవుని కొరకు బ్రతకాలి. నేను విమోచించానే, నేను స్వస్థపరిచానే, నేను ఎవరినో నీకు తెలియజేశానే, నువ్వేం చెప్తున్నావు లోకానికి? ఏంటి నీ సాక్ష్యం? దేనికి బ్రతుకుతున్నావు? ఇల్లు వదిలేసింది అలానే. తన కుమారుల్ని, తన అన్నదమ్ముళ్ళు, చదువుతాం మరల వాక్యాన్ని, అన్న తమ్ములనైనను అక్క చెల్లెండ్రులనైనను తల్లిదండ్రులనైనను ఎవరినైనా, చివరికి అన్నదమ్ముల దగ్గర, తన అన్నదమ్ముల దగ్గర కూడా, తన కుమారుల యొద్ద, తన వారు అనుకున్న అందరి దగ్గర కూడా ప్రభువు నమ్ముకుంటే మీకు మాకు సంబంధం లేదు. అందరినీ పక్కన పెట్టింది, అన్నదమ్ముల్ని పక్కన పెట్టేసింది, తన ఇంటిని పక్కన పెట్టింది, తన కుమారుని పక్కన పెట్టింది. ఏం చెప్పాడు ప్రభు? భూములునైనను, మాకే అంత ఇచ్చారు, వాళ్ళు సంపాదించుగా 15 ఎకరాలు వాళ్ళు ఇస్తే వాళ్ళు ఒక్కొక్క 50-60 ఎకరాలు చేశారు, ఉన్నాయి అందరికీ. భూములునైనను, మా అమ్మ పేరు ఉంది భూమి, మాకంతా షేర్ చేసి మా అమ్మగారి పేరు మీద కొంత భూమి పెట్టారు. అది అక్కడ వదిలేసి వచ్చింది. మరి పంట పంపకపోయినా కూడా పోన్లే, ఇల్లు ఎవరికో అద్దెకిచ్చేసి అద్దె డబ్బులు వాళ్ళే తీసుకున్నా సరే పోన్లే, మరలా ఇంటి వైపు చూడలేదు. ఒకసారి చెప్పింది, ఆయా అమ్మ మీరు రండి, లేకపోతే ఏసీలన్నీ పాడైపోతేనే ఇల్లు అలానే ఉండిపోయిందని. ఏసీలు కావాలంటే తీసుకెళ్ళిపోండి, నేనైతే ఇంటికి రాను అంది. అన్నీ అమర్చి కావాల్సినవన్నీ సిద్ధపరిచినా కూడా సునాయాసంగా తన ఇంటిని పక్కన పెట్టి, నా దేవుడు కావాలి, దేవుడు ఆయన ఎవరో నేను తెలుసు, ఆ చివరి క్షణం వరకు నేను దేవుడి కొరకు నేను జీవిస్తాను అని ఒక మంచి తీర్మానం చేసుకోను. అందుకే బైబిల్ చెప్తుంది, ఆయన నిమిత్తం అంట అక్క చెల్లెండ్రులనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఏం దొరుకుతుందంత అంత విడిచిపెట్టింది కదా, ఏం దొరికిద్దని చెప్పాడు? సుఖంగా ఉంటాం అని చెప్పాడా? అంత సుఖమే అని చెప్పాడా? విడిచిపెడితే ఏముంటుందంట? హింసలతో పాటు శ్రమలు పోతాయని చెప్పలేదు అక్కడ. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ అవమానాలు, నిందలు, శ్రమలు నీతోనే ఉంటాయి. దానితో పాటు నేను ఈ భూమి మీద ఏమి ఇవ్వాలో నీకు ఇస్తా. నువ్వు ఇప్పటికీ ప్రభు నమ్ముకున్నానే, ఏ శ్రమలు నాలో నుంచి పోలేదు, కష్టం నాలో నుంచి పోలేదు, బాధలు నాలో నుంచి పోలేదు అని నువ్వు దేవుని ప్రశ్నిస్తున్నావు కదా. దేవుడు ఏం చెప్తున్నాడు? హింసలతో పాటు హింసలు తీసేస్తాను, నీకేం ఉండవు, ఆనందకరమైన జీవితం జీవిస్తావు అని ప్రభు చెప్పలేదు. వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి.
దేవుని కొరకు బ్రతికిన వారు ఉన్నారు. హింసలతో పాటు నూరంతలుగా ఎండ్లను చూశారా, నూరంతలుగా సమృద్ధైన ప్రతిఫలం ఇస్తాడంట. ఈ హింసలతో పాటు హింస జరుగుతున్నా, అవమానాలు వస్తున్నా, నిందలు వస్తున్నా, ఎంతమంది తల్లుల్ని ఇచ్చాడండి తల్లికి? ఎంతమంది కుమారుల్ని, ఎంతమంది కుమార్తెలు ఇచ్చాడు దేవుడు? ఇవ్వలేదా? మీరందరూ ఎంత తల్లి గురించి సాక్ష్యాలు చెప్పేవారు బోళ్ళు మంది ఉన్నారు. ఎంతమందిని సంపాదించుకుంది? ఇక్కడే కాదు, తల్లిగారు ఇక్కడ నిద్రించారు అని తెలిస్తే, తన సాక్ష్య జీవితాన్ని మీరు గమనిస్తే, గుంటూరులో ఉన్నప్పుడు తను ఎక్కడైతే రక్షణ పొందుకుందో ఆ సంఘములో ఒక ఉన్నతమైన పరిచర్య చేసేది తల్లి. ఈరోజు మనం ఏదో చేసి, నేనేదో పరిచర్య చేశాను అని 10 మందికి చెప్పుకుంటావేమో. మనం ఉన్నతమైన పరిచర్య చేసి తను ఇక్కడికి వస్తున్నప్పుడు, అమ్మ మీరు లేకపోతే అసలు ఎవరు మమ్మల్ని బలపరిచేది అని చాలా బాధపడేవారు. ఎక్కువ ఫోన్లు చేస్తూ ఉండేవారు. వారందరూ అమ్మాయికి నిద్రించిన రోజు వాళ్ళు ఆన్ నైట్ ప్రేయర్ పెట్టారంట అక్కడ. నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అక్కడ మా బ్రదర్స్ ఎవరో ద్వారా ఎలా తెలిసింది వాళ్ళకి. ఆ కాలనీ ఊరు మొత్తం తెలుసు. ఆ ప్రార్థన మా అందరి జీవితాలు వెలిగించింది తల్లి. మా కుటుంబాలు గొడవ వెళ్ళిపోతే ఆ కాలనీలో ఎవరైనా గొడవ పడితే వెళ్ళి కూర్చునేది, వాళ్ళు ఓదార్చేది, బలపరిచేది, వాళ్ళ సహాయం చేసేది, పెట్టేది. అసలు ఒకటి కాదు చెప్పడానికి. సాక్ష్యం ఏమిటి అంటే, వారు ఆల్ నైట్ ప్రేయర్ పెట్టుకొని అందరూ లేచి తల్లి గురించి సాక్ష్యాలు చెప్తూ ఉన్నారంట రాత్రి అంతా. ఎక్కడ తల్లి ఎప్పుడు చేసింది పరిచర్య? నేను చెప్పలేదే. మన ముందు గొప్పగా పెట్టుకునే వాళ్ళు ఉంటే పెట్టుకోవచ్చు, కానీ మన ముందు కాదు ఇది. మనకు తెలియదు. జరిగిపోయిన తర్వాత వారం తర్వాత ఎందుకో మాట్లాడుతుంటే వారు చెప్తున్నారు. ఆల్ నైట్ ప్రేయర్ పెట్టి తల్లి గురించి ఏడ్చి సాక్ష్యాలు చెప్పారు. బైబిల్ గ్రంథంలో మనం కూడా చెప్పాం. ఓ స్త్రీ తబిత చనిపోతే ఏ విధంగా సాక్ష్యం చెప్తున్న వాళ్ళు తెలుసా? రేపు మనం ఎవరైనా చనిపోతే మన గురించి ఎవరైనా సాక్ష్యం చెప్పగలరా? ఒక దినాన మనం వెళ్ళిపోతామే. ఈ భూమి మీద ఏం సంపాదించుకున్నాం ఒకసారి గమనించండి. ఏంటంట అక్కడ పేతురు అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొర్క తమతో కూడా ఉన్నప్పుడు, ఈ ద్వారక తనతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలను చేసిన పరిచర్య అంతటి జ్ఞాపకం చేస్తారయ్యా. ఆ తల్లి మాతో ఉన్నప్పుడు మాకు ఎలా పరిచర్య చేసిందో తెలుసా? ఆ తల్లి మాతో ఉన్నప్పుడు మా కుటుంబాలు ఎలా బలపరిచిందో తెలుసా? ఆ తల్లి మాతో ఉన్నప్పుడు మమ్మల్ని ఎలా ధైర్యపరిచిందో తెలుసా? తల్లి గురించి, తల్లి చనిపోయిన సందర్భంలో సాక్ష్యం చెప్తున్నారు వీరు. అనారోగ్యంగా ఉన్నప్పుడు, మరణ స్థితిలో ఉన్నప్పుడు వారు సాక్ష్యం పలుకుతున్నారు అక్కడ. ఏమని? తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలు వస్త్రములు చూపుచు అన్ని వాళ్ళకి చేసిన పరిచర్యనంతటిని తెలియచేస్తూ ఏడ్చుచు అతని ఎదుట నిలిచిరి. ఏడ్చుచు ఇంత పరిచర్య చేశారు, మాకింత సహాయం చేసింది, మమ్మల్ని ఎలా బలపరిచింది. ఈరోజు ఆ విధంగానే వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. సంఘంలో బోల్డ్ మంది ఇక్కడ సాక్ష్యం చెప్పారు. నూరంతలుగా నువ్వు సంపాదించుకుంటావు. ఇల్లు లేనారు వదిలిపెడితే ఇక్కడ అనాథలుగా ఉంచారా? ఎంతో మంది తల్లికి పరిచర్య చేశారు. తన కూతుర్ల కన్నా ఎక్కువగా తన పరిచర్య చేయటానికి దేవుడు ఇక్కడ తీసుకొచ్చుకున్నాడేమో తల్లిని. మరి కూతురు లేరు కదా. నీకు తెలీదు దేవుడు మనకి ఏం చేయబోతున్నాడో, ఏం చేస్తున్నాడో ఈరోజు మనం గ్రహించకపోవచ్చు. ఖచ్చితంగా తన పిల్లల ఎడల ప్రత్యేకమైన ఒక ఆలోచన కలిగి ఉంటాడు దేవుడు. నువ్వు దేవుని కొరకు నిలబడి దేవుని కుమార్తెగా, కుమారుడిగా నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించగలిగితే దేవుడు కార్యాలు మన జీవితం అనుభవిస్తాం. తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొని వచ్చాడు?
బాధ లేకుండా, దుఃఖం లేకుండా, చింత లేకుండా, అవమానం లేకుండా అన్ని అవమానాల మధ్య ముగించుకొని చివరి క్షణాల్లో ఇదిగో దేవుడు తన సన్నిధిలోకి తీసుకొని వచ్చి తన పిల్లల్ని తనకి పరిచర్య చేసే విధంగా చేసుకుంటూ క్షేమంగా, ఉన్నతంగా, ఘనంగా కుమారులని, అక్కజెల్లెండ్రుల్ని, అన్నదమ్ములని, తల్లిదండ్రులు ఎంతోమందినిచ్చి ఆయన సాగనంపలేదా? ఎంతోమంది ముందు దేవుడు ఘనంగా సాగనంపాడు. ఈరోజు నీ జీవితం నా జీవితమేనంతే. దేవుని కొరకు ఏం విడిచిపెడుతున్నావు? దేవుని కొరకు ఏ కష్టాన్ని అనుభవిస్తున్నావు? దేవుని కొరకు ఏ అవమానాన్ని అనుభవిస్తున్నావు? అది వస్తే చాలు. ఎవరు కావాలి నీకు అంటే, నాకు దేవుడి కన్నా లోకమే ముఖ్యం, ధనమే ముఖ్యం, పనే ముఖ్యం, వ్యాపారమే ముఖ్యం అని దేవుడి సన్నిధిని తిరస్కరించి నెట్టివేసి వెళ్ళిన అనేక మంది భక్తులు అని పేరు పెట్టుకుని వారు ఉన్నారు ఇక్కడ. దేవుడి సన్నిధిని నువ్వు ప్రేమించావో, లోకాన్ని ప్రేమించావో నీకు తెలుసు. చివరికి నడుచుకుంటూ తన జీవితంలో ఎంతో అలసట లేకుండా, నేను చాలాసార్లు చెప్తాను, నేను ఎప్పుడైనా సరే ఒక కాలం వచ్చింది, నేను కాలేజీ స్టడీస్కి వచ్చాను. వచ్చిన తర్వాత నేను డాక్టర్గా చదవాలి అని అనుకున్నాను. అనుకొని ఎంబీబీఎస్ జాయిన్ అవ్వాలి అని ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకొని అప్పట్లో ఎంసెట్ ఉండేది, రాశాను. రాసిన తర్వాత నాకు ర్యాంక్ రాలేదు. ఇక్కడ ర్యాంక్ రాకపోతే ఎలా అయినా డాక్టర్ చదివించాలి అని నేను బెంగళూరులో మెడిసిన్ జాయిన్ అయ్యాను, ఎంబీబీఎస్. జాయిన్ అప్పుడు మా అమ్మ చెప్తుంది, ఒరే నువ్వు వెళుతున్నావు, దేవుడి చిత్తం అది కాదు అని చెప్పేది. మనకు అర్థమయ్యేది కాదు. నువ్వు వెళ్ళినా ఎక్కడ పని జరగదు, దేవుడు తన పని కొరకు వాడుకుంటాడు అనేది. ఏం పని ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. దేవుడు తన పని కొరకు వాడుకుంటాడు అని చెప్పింది. వెళ్ళాను, తప్పు నాదో ఏం జరిగిందో దేవుడి యొక్క ప్రణాళిక ఏదో కానీ మొత్తానికి దాన్ని 6 నెలలు ముచ్చటగా దాన్ని క్లోజ్ చేసుకున్నాను. మళ్ళీ వచ్చేసాను. కట్టిన డబ్బులన్నీ పోయినాయి, అంతా పోయింది. ఇక స్టోరీ అంతా మళ్ళీ పర్సనల్ స్టోరీ అయితే అదంతా చెప్పరు. కానీ చివరికి ముగించుకొని అన్ని కాలంలో మా అమ్మ ఒకటే చెప్పేది, నేను దేవుడు తన పనికి సేవకి వాడుకుంటాడు అనేది. సేవ అంటే నాకు తెలిసేది కాదు, అయినా లక్ష్య పెట్టేవాళ్ళం కాదు. అయితే వివాహాల సమయం వచ్చింది. అందరం కూడా మేము ప్రభువుని నమ్మలేదు. మా నాన్నగారు కానీ మా తాతగారు కానీ కుటుంబంలో ఎవరూ కూడా నమ్మలేదు, ఎవరు యాక్సెప్ట్ చేయరు కూడా. అయితే వివాహాలు కుదిరాయి, సంబంధాలు కుదిరాయి. సరే, మిగిలిన వాళ్ళందరికీ కూడా జరిగాయి. ఎవరి వివాహానికి కూడా మా అమ్మ ఆ కళ్యాణ మండపంలో ఆ వేదిక మీదకి మా అమ్మ వెళ్ళాల. నా మ్యారేజ్ అయితే పెళ్లి చూపులు చూపినప్పుడు పెళ్లి చూపులు కూడా మా అమ్మ రాలేదు, చూడటానికి రాలేదు. ప్రార్థన చేస్తుంది, ప్రార్థనలు కావాలి. ప్రార్థన ఎలా జరిగిద్ది? అయ్యా నీ సేవకు అని చెప్పావు కదా, ఈ కుమారుడికైనా ఏదైనా మరి మనసు మార్చుకొని ఇతను కూడా మారు మనసు పొంది ప్రార్థన చేసుకుని అమ్మాయిని ఇవ్వమని మా అమ్మ ప్రార్థన చేసేది. చెప్పారు పలానా అని చెప్పారు. పాస్టమ్ గారు మా అన్నయ్యాల పెళ్ళి అప్పుడు కూడా మా ఫోటోలో ఉంటుంది పాస్టమ్ గారు. నేను పెళ్లి కాకముందు కూడా, నేను చిన్నగా ఉన్నప్పుడు తను కూడా మరీ ఇంకా చిన్నపిల్లగా ఉండేది అప్పుడు. సరే, అది స్టోరీ కాదు ఇప్పుడు. అయితే పెళ్లి చూపులకి కూడా రాలేదు తను, నేను రానంది. ఎందుకు? వారు అన్యులు కదా, ఇంక నేను చూసేది ఏంది? పైకి కాదు కదా, అన్నం ముఖ్యం కాదు కదా, మంచి మారు మనసు ఉన్న అమ్మాయి కావాలి కదా, ఎటు వాళ్ళు అని మ్యారేజ్ చేస్తున్నారు కదా అని రాలేదు. మ్యారేజ్ జరిగే సమయంలో పైకి వచ్చి అక్షంతలు చల్లారన్నా కూడా నేను స్టేజీ మీదకి అడుగు పెట్టను. చెప్పారుగా, దేవుడి నిమిత్తము నా పిల్లలనైనను
విడిచిపెట్టుకుంటానికి సిద్ధమనుకుంది, రాలేదు పైకి. తర్వాత ఆ పండుగలు ఈ పండుగలు ఏది లేదంది, చేయలేదు, నిలబడింది. ఎన్నో అవమానాలు. అంత ఈజీ కాదు. తన మాట అనుకున్నా తన వెనక ఎంతమంది, కొడుకు పెళ్ళికి పైకి వెళ్ళవా, కొడుకును దీవించవా, అంత కఠినమా, దేవుడు అది నేర్పాడా అంటారా? అలా దేవుడు నిలబడనివ్వకుండా వచ్చే అనేకమైన టార్చర్ అన్ని భరించుకుంది, తలంచుకుంది. నలుగురు కొడుకుల వివాహంలో చాలా అవమానాలు ఎదురయ్యాయి. దేవుడి మీద ఉన్న తృష్ణ. మ్యారేజ్ అయిన తర్వాత గుంటూరు నుండి కారు వేసుకొని మేము విశాఖపట్నం కానీ విజయనగరం వచ్చేటప్పుడు తల్లి కారులో కూర్చునేది. సరే ప్రయాణమై వచ్చేవారు. వచ్చేటప్పుడు జనరల్గా దానిలో డెక్ ఆన్ చేసి సాంగ్స్ వేస్తాం కదా. సాంగ్స్ వేసుకొని వస్తూ ఉంటే మధ్యలో చెప్పేది, నువ్వు అద్దాలు దించు అని అడిగేది. ఎందుకు అద్దాలు దించితే ఏసీ ఉంది లోపల, బయట బాగా ఎండగా ఉంది, లోపల ఏసీ ఉంది కదా, అది పోయిద్ది, అద్దాలు వద్దులే అంటే, లేదు అద్దాలు దించాలి, ఈ పాటలు ఫుల్ సౌండ్ పెట్టాలి. నీ సౌండ్ ఎందుకు, ఇప్పుడు అద్దాలు దించేది ఎందుకు? ఏమ్మా, బయట గాలి బాగుందా, ఏసీ గాలి బాగుంటుందా? మాట్లాడేంటి? ఆ మమ్మకి ఇప్పుడు అద్దాలు దించాలంట, సౌండ్ పెద్దది పెట్టాలంట. వేడి గాలి ఇష్టమా, వేడి గాలి ఇష్టమా? మరి అద్దాలు దించితే న్యాచురల్ గాలి కొరక, బయట న్యాచురల్ ఎయిర్ వస్తుంది కదా, దాని కొరకు అద్దాలు దించేది. తల్లి అంటది, నువ్వు సౌండ్ పెట్టేసి అద్దాలు దించితే ఏదో ఒక ముక్క ఎవరో ఒకళ్ళు వింటారు కదా. ఎవరో ఒకళ్ళు అంట, ఈ 100 స్పీడ్లో నేను కారులో వెళ్ళిపోతుంటే ఈ వచ్చే సౌండ్ కంట ఎవరో ఒకళ్ళు వింటారంట, వారు మారు మనసు పొందుతారు కదా. నువ్వు పెట్టు, నువ్వు పాటలు పెట్టేసి అద్దాలన్నీ దించు. ఎప్పుడు మాతో అమ్మ వచ్చినప్పుడల్లా లోపల గ్లాసెస్ వేసుకొని ఏసీ ఆన్ చేయించుకునేది కాదు. ఎక్కడో బండి స్లో అయిపోయింది కదా, అది వింటున్నారు. అడిగేది ఎక్కడో స్లో చేస్తాం కదా, స్పీడ్ బ్రేకర్ ఎక్కడో ఉంటారు కదా, చూడు చూడు వినపడుతుంది కదా అలాగ పాట. వాళ్ళకి తెలుస్తుందా? క్రైస్తవులని వాళ్ళకి తెలిసిందే. ఇప్పుడు ఇది సువార్తల కాదు వెళ్తుంది కదా, వాళ్ళు మారుతారు కదా, ఈరోజు కాకపోతే రేపైనా. అది ఎప్పుడైనా మీరు దించుకోండి, పాటలు పెట్టేసుకుని వెళ్ళండి. విశ్వాసం, దేవుని కొరకు తృష్ణ, అనేక మంది దేవుని యొద్దకి రావాలనే ఆశ. మన ప్రయత్నం చేశామా? మనము భక్తులమే, పేరు మనకి భక్తులని పేరు ఉంది, ఆయనకి భక్తురాలని పేలే, అందరం భక్తులమే. తన జీవితంలో అంత చిన్నది కూడా సువార్త విషయము. అంతగా నేను ఇప్పుడు లేదేనే అంటే, అయితే నేను దిగిపోతా, మీరు వెళ్ళండి, నేను దిగిపోతా. ఎక్కడ దిగిపోయిద్దా? మధ్యలో దిగిపోయిద్దంట కారు. పాటలు పెట్టి అద్దాలు దించకపోతే ఏమైద్దంటే ఈవిడ దిగిపోయిద్దంట కారు. ఆపిచ్చింది కూడా. ఏం చేస్తా, పెట్టు మరి ఆన్ చేసేసి దించండి అని దించి. నా నిమిత్తము పిల్లలనైనను మమ్మల్ని వదిలిపెట్టడానికి కూడా వెనకాడలేదు. కారు కాకపోతే ఇంకోటి ఒక్కి వస్తా, వెళ్ళిపోండి కారు వేసుకొని. పాటలు పెట్టాలి, పాటలు నలుగురు వినాలి, సువార్త వినాలి. ఎన్నో కుటుంబాల కొరకు ప్రయాసపడింది రాత్రింబగలు. ఒకటి కాదు, ఎంతోమంది వాళ్ళు ప్రార్థనలు పెట్టుకొని సాక్ష్యం చెప్తున్నారు. అంటే తను ఎలా జీవించిందో మీ దగ్గర గడిపిన ఈ 10 సంవత్సరాలే కాదు, తను ఒక 50 సంవత్సరాలు జీవితం దేవుడితో గడిపింది. మామూలుగా కాదు. తొలి దినము నుంచే క్యాన్సర్ గురించి టెస్ట్ విషయంలోనే నేను అవిశ్వాసిగా నేను వెళ్ళను హాస్పిటల్కి. నేను చూపించుకోరు, తగ్గించాడో వాళ్ళు బలవంతంగా తీసుకెళ్ళి చూపించొస్తే ఏడ్చిందంట వారం రోజులు. ప్రభా, నేను తప్పు చేశాను, క్షమించు, హాస్పిటల్కి వెళ్ళాను, క్షమించు. ఆ రోజు నుంచి స్టిల్ తను నిద్రించి దేవుడి సన్నిధిలో చేరే వరకు హాస్పిటల్ గడప తొక్కలేదు. మందు పిల్లలేదు, ఇంజెక్షన్ లేదు, ఏదొచ్చినా హాస్పిటల్కి తీసుకువెళ్ళొద్దు కండిషన్ చెప్పింది. హాస్పిటల్కి అయితే నన్ను తీసుకువెళ్ళొద్దు. చివరి దినాల్లో ఒక 1 వీక్ ఏమి తింటలేదని
తీసుకుని వెళ్ళాలి అనిపించినా కూడా అమ్మ చెప్పిన మాట నాకు గుర్తుంది, నేను తీసుకెళ్ళాను. అడిగారు, అందరు తీసుకెళ్ళొచ్చు కదా. ఇది తీసుకెళ్ళకపోతే ఏమనుకుంటారో తెలుసా? అది మీకు తెలుసు. ఎవడనుకుంటే నాకేంటి? తీసుకెళ్ళొచ్చు కదా. అక్కడి నుంచి ఫోన్లు. అమ్మని అడిగా కూర్చొని, అమ్మాయి ఏమన్నా హాస్పిటల్ తీసుకెళ్తే సెలైన్ ఎక్కిస్తారు, నీరసం పోయిద్ది. వద్దు, నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి. వద్దు, నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి. వద్దు. ఆ మాట తీసుకొని నేను తీసుకెళ్ళలేదు. తీసుకెళితే మరొక 10 సంవత్సరాలు మనం ఏమైనా బ్రతికించేవాళ్ళమా? తన కాలాన్ని సంపూర్తిగా తన ముందుకు నడిపించుకొని వెళ్ళింది. కాదు, ఒకవేళ తను బ్రతికిద్ది, హాస్పిటల్ తీసుకువెళ్ళితే అని ఒకవేళ ఈ టైంలో ఒకవేళ మనకైనా అనుమానాలు వస్తే, తను నిర్ధారించటానికి ముందే మనాలు బోళ్ళు మంది సాక్షులు ఉన్నారు. ఇదిగో తల్లిని దేవుడు తీసుకుని వెళ్ళబోతున్నాను అని మరొక భక్తులకి దేవుడు తన భక్తురాలు గురించి చెప్పాడు. సమయం అయిపోయింది, నేను తీసుకుని వెళ్ళిపోతున్నాను. ఎంతమంది నాకు ఫోన్ చేశారో తెలుసా? వారం ముందే తల్లి గురించి నాకు ఎలా చూపించాడు, నాకు ఎలా వచ్చింది దర్శనం చెప్పాను. తల్లిని దేవుడు తీసుకుని వెళ్ళబోతున్నాడు, ప్రార్థన చేయండి, కానీ బ్రతికించండి అని మాత్రం మీరు ప్రార్థన చేయొద్దు. ప్రభా, నీ చిత్తం, నువ్వెన్ని దినాలు వచ్చినా నీ పని తను చెయ్యాలి. తన పని చేయటం ముగింపు అయిపోతే నువ్వు తీసుకెళ్ళిపో. మందిరంలో నేను చేసిన పరిచర్య కన్నా తల్లి అప్పటి నుండి మందిరంలో ఉన్న దినాలన్నీ కూడా నేనేదో వాక్యం చెప్పేసి నేను వచ్చేస్తున్నాను. రాత్రింబగలు వచ్చినాలతో ఉదయం కాలం ప్రార్థన, అసలు ఏ విధంగా తన ముందుకు నడిపించుకొని వెళ్ళేదో చాలామంది సాక్షులు. ఈరోజు స్తుతి కూడి కంటే వచ్చాం. ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేటుగా వచ్చిన వారు ఉన్నారు. రోజు డైలీ చర్చిలో ప్రార్థన జరుగుతాయి కదా. 9 గంటల కంటే 9 గంటలకు ప్రారంభం అవ్వాలి. ఈ చర్చిలో పరిచయం చేసే పిల్లలు అందరూ మామగారి దగ్గర ఉండేవారు. ఇప్పుడు ఏకాంత ప్రార్థన వచ్చిన తగ్గారు, లేకపోతే ఎప్పుడు 10-15 మంది ఆ చర్చిలో ఉండేవారు. రే, టైం అవుతుంది, కూర్చొని మైక్ లాంచ్ చేయి, ప్రార్థనలో కూర్చోండి అనేది. మా అమ్మ ఇంకా అరగంట ఉంది, 8:30 అయింది, 9 గంటలకు ప్రార్థన. ముందు కూర్చుంటే తప్ప ఏంటి? ఇప్పుడు తిన్నారు, ఖాళీగా ఉన్నారు, అరగంట ముందు కూర్చుకుంటే ఏదన్నా ఏంటి తప్ప? ఏంటి, ఏం ప్రాబ్లమా? బస్సుకి అయితే, ట్రైన్కి అయితే ముందు వెళ్తావా? టయానికి అది 9 అంటే 9కి వెళ్తావు నువ్వు, ఇదే అడిగిద్ది. అరగంట ముందుకు వెళ్తావు కదా, మరి చర్చికి రావా? అది దొరకదు. ఈ రక్షణ కూడా అట్నే ఎగిరిపోయింది, రెక్కలు కట్టుకొని. ఇది ఎగిరిపోయింది, ఇది తెలియటలా మనకి. ఊరుకునేది కాదు. మన పిల్లలు బోళ్ళు మంది ఉన్నారు, యవనస్తుల పిల్లలు. వీళ్ళు బయటకు వచ్చే పిల్లలు, మా అమ్మగారు ఊరుకోవట్లేదు, కూర్చోండి ప్రార్థనలో కూర్చోండి అంటుంది. ఇంకా టైం ఉంది కదా అంటే, ఏమైంది, ముందు కూర్చుంటే తప్పేంటి, రండి కూర్చొని ప్రార్థన చేద్దాం. 9 ఏంటి, మధ్యాహ్నం 2 ఏంటి, సాయంత్రం 6 ఏంటి, ఉదయకాలం ప్రార్థన ఏంటి? ఎప్పుడు వస్తే టైం ఎంత అయింది, లేవండి. సంఘాన్ని ఆ విధంగా నడుపుకుంటూ వచ్చింది. మీరు అనుకో ముసలి కదా, తినేసి పొనుకోవచ్చు కదా తెల్లారిదాకా అని. నిజమని మీరు గమనించండి. ఖచ్చితంగా దేవుని కొరకు మన భూమి మీద ఒక మాదిరి మనం చూపించాలి. చివరిలో కూడా అసలు ఇంటికి రమ్మంటే భోజనానికి ఇంటికి రాదు. సంఘంలో దేవుడు సన్నిధిలో ఏదున్నా, అది రసమ వాళ్ళు ఏం చేస్తే ఆ ముద్ద తింటా, నేను ఇంటి దగ్గరికి రాను. అక్కడెక్కడుంటే అక్కడే పనుకుంటాను. పిల్లలు చెప్పేవాళ్ళు, అయ్యగారు ఒళ్ళంతా దోమలు కొడతానే ఉన్నాయి, మా అమ్మగారు అలానే ఉన్నారు, ఏమీ ఇలా గుట్టుంది, ఇంటికి వెళ్దాం. రాను, ఇంటికి రాను. దోమలైనా అందరు తిన్న ఆహారమే కదా తింది, అందరు పనుకున్న దగ్గరే కదా పనుకునేది. పొలం ఉంది అక్కడ, ఇల్లు ఉంది అక్కడ, కోట్లు సంపాదించిన కొడుకులు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. నా దేవుడి సన్నిధిలో నేను గడుపుతాను. చివరి దినం దేవుడి సన్నిధిలో నా ముగింపు అవ్వాలి. నిత్య రాజ్యం చెప్తుంది. ఆయన రాజ్యం ఎలా ఉందో నేను చూశాను రా. దేవుడు నాకు చూపించాడు ఎక్కడికి వెళ్తాను నేను. అసలు నాకు ఇదేం అక్కర్లేదు, ఎక్కడికి వెళ్తాను నాకు తెలుసు. అందుకే ఎప్పుడు వెళ్ళిపోతాను ప్రార్థన చేయండి, ఇదే అడిగేది. ఎంతోమంది
తల్లికి పరిచర్య చేశారు. వారికి కూడా ప్రభు నామమును బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. మీకు తల్లి ఇబ్బంది పెట్టిన, కొన్ని విషయాల్లో కసిరిన, ప్రేమతో పరిచర్య చేసిన వారు ఉన్నారు చివరి దినం వరకు కూడా. ఇంకా ఏదైనా కావాలంటే నన్ను అడిగేది కాదు. తనకేమైనా అవసరమైతే లక్ష్మణ గారినో రాసిన వాళ్ళ అత్త వాళ్ళు ఏది వండుకొని అవి ఇవి తీసుకొస్తూ ఉండేవాడు. ఏదైపోయిన లక్ష్మణ బ్రదర్, ఎందుకమ్మా ఆయన అడుగుతావు? నా కొడుకురా, నేను అడగనా? ఏం తప్పింది? నా పిల్లలో నేను అడుగుతాను. ఇదే అనేది. ఎందుకమ్మా అందరిని అడుగుతు? నేను ఇస్తాను కదా నీ డబ్బులు. వారు ఒకటి నువ్వు ఒకటి ఏంట్రా? వారు నా పిల్లలే, వారు నా కొడుకే, నేను అడుగుతా. ఊరుకునేది కాదు. లాస్ట్ వరకు అడగొద్దన్న ఊరుకునేది కాదు. అడక్కముందే వాళ్ళు తెచ్చారనుకోండి, తెచ్చేస్తూ ఉండేవారు. ఒక చిన్న వీడియో ఉంది. పౌలు గారు అని అమ్మగారు ఒకసారి గొడవ పడ్డారు. ఏమంటే పౌలు గారు, మీరు చాక్లెట్లు ఎందుకు ఇస్తున్నారు? అమ్మకు దగ్గు వస్తుంది. ఏమా నువ్వు ఎందుకు తింటున్నా? లేదురా నేను తినలేదనేది. పౌలు గారు ఏమైనా లాక్కుందా ఇది అని చెప్పేవాళ్ళు. ఆ రోజు వీడియో ఒకరోజు ఎప్పుడో మీ ప్లే చూపిస్తాను. నేను తిందని పౌలు గారు రోజుకు ఉదయం 2 సాయంత్రం రోజుకు 5-6 లాక్కుంటుంది నా దగ్గర అని పౌలు గారు చెప్పేవాళ్ళు. ఏమండి మీరు ఎందుకు ఇస్తున్నారు? అమ్మ దగ్గుతుంది, చాక్లెట్లు ఇవ్వద్దని చెప్పాను కదా అనేవాడిని. పౌలు గారితో, ఏమని ఇచ్చావు? నాకు ఒకటే ఇచ్చింది నువ్వు? నాకేమైనా ఒకటే ఇచ్చావు నువ్వు? పౌలు గారు కొన్ని వినపడకో ఆయన అది ఇది మాట్లాడేవాళ్ళు. నువ్వేది లాక్కున్నావు, అది లాక్కున్నావు అని. ఎక్కడిచ్చావు? నాకు ఒకటే చాక్లెట్ ఇచ్చింది. రోజు గొడవే. అంటే ఆ విధంగా కుటుంబంగా ఎవరు కూడా అమ్మ ఎలా అంటుంది, ఆయన ఎవరు అని కూడా ఎవరు చూడలేదు. తల్లిలాగానే చూశారు అందరూ కూడా. ఆమె కూడా నా కుటుంబం, నా పిల్లలు, ఏ వ్యత్యాసం లేకుండా. పోయిన సండే మీకు వాక్యం చెప్పాను. ఆయన చేసిన ఉపకారములలో కాదు, ఆయన యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లిస్తాను. జాగ్రత్తగా లాస్ట్ టైం సండే విజయనగరం చర్చిలో ఈ ఉపదేశాన్ని మీకు ఇచ్చాను. దానిలో కొన్ని మాటలు మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. సంఘానికి దేవుడు చేసిన ఉపకారమునకు నేను ఏమి చెల్లించాలి? ఏమి చెల్లించాలి అంటే దేవుడు ఏ ఉపకారం చేశాడో మనకు అర్థం కావాలి. అమ్మా, ఆయన చేసిన ఉపకారానికి నేనేం చేయాలి? నేను నీకు మేలు చేస్తే దానికి మీరు ఏం మేలు చేయాలో నాకు చూస్తాను. నేనేం చేసిందో నీకు తెలియాలి కదా. అంటే దేవుడు ఏం మేలు చేశాడు, దేవుడు చేసిన మేలుకి మనం ఏం చేయాలి? తల్లి కూడా అదే అడిగింది. ప్రభా, నన్ను బ్రతికించావు కదా నాయన. నా కొడుకులు 4 అనాథలు అయిపోయేవాళ్ళు కదా, తల్లి లేని పిల్లలు అయిపోయేవాళ్ళు కదా. అసలు వారి జీవితాలు ఎలా అయిపోయాయి నేను లేకపోతే? నువ్వు బ్రతికించావు కదా, నన్ను బ్రతికించి వారికి మంచి జీవితాన్ని నా పిల్లలకి ఇచ్చావు కదా. నా జీవితాన్ని ఇచ్చిన నీకు నేను ఏం చెయ్యాలి? నువ్వు చేసిన ఉపకారానికి ప్రతి ఉపకారం నేనేం చేయాలి? అర్థమవుతుందా? దేవుడు మనకేం చేశాడు? ఎంతమంది చేశాడు? చేతులు ఎత్తండి. ఉపకారం చేయలేదా? ఇప్పుడు నువ్వు అడగాల ఆయన్ని, నేనేం చేయాలి ప్రభా నీకు? నువ్వు నాకు ఉపకారం చేశావు. ఉపకారం ఏం చేశాడు మీకు? అమ్మ చేతులు ఎత్తారు కదా వెనకవారు. ఉపకారం ఏం చేశాడు మీకు? ఏం చెప్పరేంటి? చెప్పాలి. ఏం చేయలేదా? ఏం చేశాడు? ఏ పేతురు ఏం చేశాడు? మీ అబ్బాయికి బాగు చేశాడు. ఇంతకన్నా గొప్ప ఉపకారం ఆయన బాగు చేసింది, స్వస్థపరిచింది, ఇవన్నీ పక్కన పెడితే ఆయన చేసిన ఉపకారము ఏమిటి అంటే రక్షణ. రక్షణ చదవండి. అక్కడ ఏమన్నాడు? యెహోవా నాకు చేసిన ఉపకారములన్నీ. చాలా ఉపకారాలు ఉన్నాయి. దానిలో మొదటి ఉపకారం ఏంటి? రక్షణ. మిగిలిన కూడా ఉపకారాలే. మీ అబ్బాయిని బాగు చేసినా, నిన్ను బాగు చేసినా, మీ అందరి జీవితాల్లో చేసిన ఉపకారాలే. అందుకే ఉపకారము అనకుండా
బహువచనంలో చెప్పాడు. ఏమంటాడు? ఉపకారములు దేవుడు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించు. ఒక్కటిస్తే చాలు. మనం ఆయన చేసిన ఈ బోలెడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? నీకు ఇచ్చిన ఉపకారాల్లో మొదటిది ఏంటంటే అక్కడ ఏమంటున్నాడు? ఏం చేయాలి? రక్షణ పాత్రను, అది రక్షణ పాత్రను నువ్వు చేత పట్టుకొని. ఏది మొదటిది నీకు ఉపకారం? రక్షణ. దేవుడిచ్చిన రక్షణని నువ్వు మొట్టమొదటిగా నువ్వు నిలబెట్టుకో. రక్షణలో నువ్వు నిలబడాలి. ఆ రక్షణని చేత పట్టుకొని దేవుడు నామమున ప్రార్థన చేసేదను. ఇది మీరు అడుగుతున్నారు కదా, ప్రభా నాకు మేలు చేసావు, ఉపకారం చేశావు, నేనేం చేయాలి? ఒక్కసారి మీరు వినండి అమ్మా. మీకు మేలు చేశాడు కదా, మీరు ఏం ఉపకారం చేయాలో ప్రభు చెప్తున్నాడు. ఆయన మేలు చేసిన వాడికి కృతజ్ఞతగా మనం కూడా ఏదో చేయాలి కదా. చేయాలా లేదా? అన్ని ఊరికినే తీసుకుంటావా? మనకు నచ్చదు కదా. పక్క ఇంటి ఆవిడ ఏమైనా పెట్టింది అనుకో, మనం ఏదో ఒకటి పెడతామా? పెట్టవా? పెడతాం కదా. ఆ మాత్రం మనకు తెలియదా? తెలుసు కదా. మరి దేవుడు ఉపకారం చేశాడు కదా, ఇప్పుడు మనమే ఉపకారం చేయాలి ఆయనకి. ఇది ఆలోచించాలి కదా. ఓరు తీసుకొని కూర్చోవటం కాదు. మనం ఇంకా ఉపకారం చేయి అడుగుతున్నావే కానీ, ఉపకారము పొందుకున్న మనము ఉపకారం చేసిన ఆయనకి ఏమిస్తున్నాం? ఇంకా ఉపకారం చేయి అడుగుతా ఉన్నామే కానీ ఏం చెయ్యాలో తెలుసా? అక్కడ ఆయన అంటున్నాడు, నీవు ఉపకారం పొందుకున్న వ్యక్తివైతే నువ్వు చేయవలసింది ఏమిటంటే, ఆయన చేసిన ఉపకారాలన్నిటిలో ఇదిగో ఈ ఉపకారానికి నువ్వు ప్రతి ఉపకారం చేయి. ఏం ఉపకారం అంటే, నువ్వు రక్షణ పాత్రను పట్టుకొని రక్షణని నువ్వు కాపాడుకొని యెహోవా నామములో ప్రార్థన చేయి. అంటే రక్షణ పొందుకున్న నీవు ప్రతి విషయంలో దేవుడి నామములోనే నువ్వు అడుగులు వేయి. ప్రతి విషయం దేవుడు ఆలోచన కొరకు దేవుడి దగ్గరికి వెళ్ళు. ప్రభా రక్షించావు నీవు, ఇక నా సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడి నీ సొత్తు. ప్రతి విషయంలో కూడా దేవుడు ఆలోచన కొరకు వెళ్ళు. యెహోవా నామమున ప్రార్థన చేయి. ప్రతి విషయంలో ప్రభా నేను ఏం చేయాలి, నేను ఎలా నడవాలి, ఈ రక్షణ ఇచ్చావు కదా, దీన్ని ఎలా కాపాడుకోవాలి. దేవుడు ఏం అడగట్లేదు నిన్ను, నీవు రక్షించావు, నేను రక్షణ ఇచ్చాను కదా, నువ్వు కృతజ్ఞతగా ఏం చేయాలో తెలుసా? ఈ రక్షణ నువ్వు కాపాడుకోవాలి. ఇంత ప్రయాసపడి నేను మరణించి నీకు రక్షణ ఇస్తే నువ్వు ఇది పోగొట్టుకుంటానికి కాదు, ఈ రక్షణ నువ్వు కాపాడుకొనటానికి యెహోవా నామములో నువ్వు ప్రార్థన చేయి. ఏం చేయాలంటే ఇంకా రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. యెహోవాకు దేవునికి నా మ్రొక్కుబడులను చెల్లిస్తాను. రెండవది, ఒక్కొక్కటి రక్షణలో ఉన్న మనము ఆయన రక్షించాడు, ఆయన చేసిన ఉపకారము అని గుర్తుపెట్టుకోండి. మిగిలిన ఉపకారాలన్నీ కూడా ఆయన ప్రత్యేకంగా చేయక్కర్లేదు. తన పిల్లలు కనుక అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అవి పెద్ద ఇదేం కాదు. ఆ జ్వరాలు తగ్గుతాయి, తలనొప్పులు తగ్గుతాయి, రోగాలు పోతాయి, బ్రతుకుతారు, అవన్నీ ఓకే. రక్షణ విలువైనది. ఆ రక్షణ పొందుకుని వారి జీవితంలో అద్భుతాలన్నీ జరిగిపోతాయి. రక్షణ మనం పట్టుకొని ఈ రక్షణలో నడవటానికంట దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. ఒకటి. రెండవది, మ్రొక్కుబడిని చెల్లించాలి. నువ్వు మ్రొక్కుకున్నావు కదా బాప్తిసం సమయంలో, ప్రభువా నీ వాక్యం ఏం చెప్తే అలా నేను నడుస్తాను ప్రభువా, నీ వాక్యం ఏం చెప్తే అలా నడుస్తాను ప్రభువా, నీ సేవకుల ద్వారా ఏం ఉపదేశిస్తున్నావో ఉపదేశాన్ని బట్టి నడుస్తానని చెప్పావు కదా. దేవుడు అంటాడు, ఆ మ్రొక్కుబడిని చెల్లించు. నేను చెప్పిన విధంగా నడు. ఏమి ఇవ్వాలి ఏదో తీసుకొచ్చి సంతోషపెట్టడం కాదు. నా నామంలో ప్రార్థన చేయని ఎలా నడవాలో, ఆత్మీయ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో ప్రార్థన చేయి. రెండవది, నీ మ్రొక్కుబడి ఖచ్చితంగా వాక్యానికి అనుసరించి నడుస్తానని చెప్పావు కదా. ఈ మ్రొక్కుని నువ్వు తీర్చు. నడు. నీ మరణం దినం వరకు కూడా ఖచ్చితంగా నా మాటను అనుసరించి ఆ మ్రొక్కుబడి నువ్వు తీర్చు. రెండు, ఏమంటున్నాడు? యెహోవాకు నా మ్రొక్కుబడులు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. అది ప్రజలందరి ఎదుట నేను ఒక మంచి సాక్షిగా నిలబడి ఇదిగో నేను చెల్లిస్తాను. అందరి ఎదుట మంచి సాక్షి జీవితాన్ని జీవించాలి. సంగమా మీరు గమనించండి. తల్లి ఈరోజు నడిచింది. మనందరం కూడా ఎక్కడ సాక్ష్యం కలిగి ఉన్నాం? ఒక చిన్న విషయాన్ని చెప్పి ముగిస్తాను.
ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయము 15వ వాక్య భాగము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయము 15వ వాక్య భాగము. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై, భక్తుడు. అమ్మా ఇటు చూడండి, ఇక బైబిల్ వద్దు, నేను ముగించి వేస్తానులే. యెహోయాదా అనే ఒక భక్తుడు గురించి ఒక చిన్న విషయం రాశాడు ఇక్కడ. ఈ భక్తుడు ఎలా ఉన్నాడో, ఎలా జీవించాడో ఒక్కసారి మనం చూస్తే అక్కడ ఏం రాయబడి ఉంది? యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై, తన దినాలు గడిచిన వృద్ధుడై చనిపోయెను. ఎప్పుడు? బాగా వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత చనిపోయాడు. అతను చనిపోయేసరికి అతని వయసు 130 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? అది 130 సంవత్సరాల యొక్క వయసులో యెహోయాదా ఇతను 130 సంవత్సరాలకు మరణించాడు. ఇతని గురించి బైబిల్ సంఘానికి ఒక సాక్ష్యం చెప్తుంది. ఏమని చెప్తుంది? ఇతడు ఇశ్రాయేలీయులలో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడిగా ప్రవర్తించాడు అని చెప్పింది. తన ప్రజలైన ఇశ్రాయేలీయుల ముందు, రెండవది తన దేవుని దృష్టి యందు, తన కుటుంబస్తుల దృష్టి యందు మంచివాడిగా ప్రవర్తించెను. ఇది భక్తుడు అని రాస్తూ కింద వచ్చిన ఏమంటాడు అంటే, కనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతనిని పాతి పెట్టిరి. జాగ్రత్త, మీరు గమనించాలి. సమయం లేదు దీన్ని విమర్శించడానికి, కానీ మీరు అలిసిపోయినట్టున్నారు. నేను ముగించి వేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓపుకున్న వారు మధ్యాహ్నం కూర్చుంటారు కదా, అప్పుడు చెప్తాను ఈ విషయం. మధ్యాహ్నం కొంత సమయం ఉన్నప్పుడు చెప్తాను, ఇప్పుడు దానిలోకి వెళ్ళకూడదు. కానీ మరి చిన్న సాక్ష్యాలు నేను చెప్పవలసింది ఉంది. మరి ఆల్రెడీ 12:30 అవుతుంది. ఇంక దీన్ని నేను పంచుకోలేదు కాదు. మరో విషయాలు ఉంటే కొన్ని మధ్యాహ్న సమయంలో కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. అయితే మరి ఈరోజు స్తుతి కూడికను ఏర్పాటు చేసిన కుటుంబస్తుల్లో ఒక్కరు వచ్చి చిన్న సాక్ష్యం చెప్పాలి. తర్వాత మిగిలిన మీరు కూడా ఒకవేళ తల్లితో ఉన్న అనుబంధం ఉంటే 5-10 నిమిషాలు మీరు సాక్ష్యం పంచుకోవచ్చు. ముందు అమ్మ రండి. అమ్మ తల్లి కూడా మీరు అనుకోవచ్చు,